వెల్కమ్ టు కుక్ ఎట్ హోమ్. మంచి రుచి కోసం 2 రోజులు ఓపిక చేసుకొని చేసి పెట్టుకున్నామంటే ఈ పచ్చడిని సంవత్సరం అంతా నిల్వ చేసుకొని సంవత్సరం అంతా ఎంజాయ్ చేయొచ్చు. నార్మల్గా మనం ఉసిరికాయలని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పచ్చడి చేస్తాం కదా. ఇలా కానీ చేసామంటే ఉసిరికాయలోని న్యూట్రియంట్స్తో పాటు పచ్చడిని కూడా ఎంజాయ్ చేస్తారు. ముందుగా దీనికోసం ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో ఉసిరికాయలని బాగా కడిగి తుడుచుకొని అరకిలో ఉసిరికాయలని తీసుకోవాలి. ఈ అరకిలో ఉసిరికాయలని తడి లేకుండా తుడుచుకోవాలి. ఒక క్లాత్‌తో తుడుచుకొని, తర్వాత చూయిస్తున్న విధంగా ఇలా ముక్కలు చేసుకోవాలి. ఇలా ముక్కలు చేసి పచ్చడి ఎందుకు పెడుతున్నానంటే, ఉసిరికాయని అలానే పచ్చడి చేసేసామనుకోండి, కాయలు వేస్ట్ చేస్తారు. అందుకని చెప్పి ఇలా చిన్న చిన్న ముక్కలు చేశాను. ఇలా ముక్కలు చేస్తే ఎంత కావాలో అంతే వేసుకుంటారు. పచ్చడి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చూసారా? కట్ చేయడం చాలా ఈజీ. ఇలా లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర మనం చాకుతో ఇలా నొక్కి పెట్టామంటే ఈజీగా కట్ అయిపోతుంది. తర్వాత అలా కట్ చేసిన తర్వాత మనకి ఉసిరికాయలు అక్కడక్కడ కొంచెం మిగిలిపోతుంది కదా! దాన్ని చాకుతో కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బావుంటుంది. అలానే దానికోసం ఒక కప్ 250 ఎంఎల్ పల్లి నూనె తీసుకుంటున్నాను. పల్లి నూనెని తీసుకోండి. చాలా బావుంటుంది. తర్వాత దీనికోసం ఒక పోపు చేసుకోవాలి. ఆ పోపు కోసం వెల్లుల్లిపాయలు, పసుపు, ఇంగువ, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వీటన్నిటిని పోపు కోసం రెడీ చేసుకోవాలి. దీనికంటే ముందుగా మనం ఒక ప్యాన్‌లో ఆవాల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మెల్లిగా కలుపుకుంటూనే డ్రై రోస్ట్ చేయాలి వీటిని. ఈ ఈ పాన్ కూడా తడి లేకుండానే చూసుకోవాలి. మనం కలిపే ఏ స్పూన్ ఉంటుంది కదా! అది కూడా తడి లేకుండా చూసుకోవాలి. తడి తగిలితే పచ్చడి పాడవుతుంది. అలానే మెంతులు కూడా అంతే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా రెండిటిని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే పాన్‌లో ఆయిల్ వేసుకుంటున్నాను నేను. పల్లి నూనెనే తీసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు చిటపటలాడాక జీలకర్ర కూడా చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఆయిల్ హీట్‌గా ఉంటుంది కదా! అదే హీట్‌లోనే ఎండుమిరపకాయలు వేయండి. అలానే కరివేపాకు వేయండి. కరివేపాకుని బాగా వాటర్‌లో కడిగి తుడిచిపెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. అదే ఆయిల్‌లో తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలి. ఈ వెల్లుల్లిపాయలు 20-30 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత అందులో కొంచెం ఇంగువ, అలానే పసుపు. పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకుంటే ఏంటి అంటే కలర్ బావుంటుంది. అందుకని పసుపు వేయమన్నాను. చూసారా ఆయిల్ ఇంకా హీట్‌గానే ఉంది కదా! ఈ హీట్‌తో అవన్నీ వేగిపోతాయి. కరెక్ట్‌గా సరిపోతుంది మనకు. తర్వాత మనం పచ్చడి తయారు చేసుకోవడానికి కారం, ఉప్పు, మెంతిపిండి, నిమ్మరసం, నిమ్మకాయలని 3-4 మీడియం సైజులో ఉన్న నిమ్మకాయలని కట్ చేసి రసం తీసుకున్నాను. అలానే మెంతిపిండి, క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు. ఈ క్రష్ చేయడానికి వెల్లుల్లిపాయలని నేను 50 గ్రాముల నుంచి 60 గ్రాములు తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు వేస్తే పచ్చడికి ఇంకా రుచి యాడ్ అవుతుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లో మనం ముందుగా చూయించిన మసాలాలు ఏవైతే ఉన్నాయో, ఆ మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ముందుగా నేను కారం పొడి వేశాను. తర్వాత అందులో ఉప్పు, తర్వాత ఆవపిండి, తర్వాత మెంతిపిండి. ఈ మసాలా పౌడర్‌లన్నీ కలపడానికి ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలండి. అన్నీ కలిసిపోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసాం కదా అవి. పైనుంచి కింద దాకా ఒకసారి కలుపుకుంటూ ఇలా చిన్ని చిన్ని ఉండలేవి లేకుండా కలపండి. ఎప్పుడైనా సరే పచ్చడి చేసుకునేటప్పుడు ఆవపిండి క్వాంటిటీ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువగా ఉండేలాగా తీసుకోండి. పచ్చడి బావుంటుంది. చూసారా అన్నీ బాగా కలిసిపోయాయి కదా! ఇప్పుడు ఇందులో ఉసిరికాయ ముక్కలు యాడ్ చేద్దాం. ముక్కలకి ఇలా చేశామంటే మనం వేసిన పౌడర్‌లన్నీ కరెక్ట్‌గా పడుతుంది. ముక్క బాగా పట్టుకుంటుంది. ఫస్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశాను. ఇది కూడా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందాక పోపు పెట్టుకున్నాం కదా! పోపు కంప్లీట్‌గా చల్లగవ్వాలండి. అసలు వేడిగా ఉండకూడదు. ఆ పోపులో ఉన్న ఆయిల్, తర్వాత ఆ పోపు దినుసులు వీటన్నిటిని కలిపేసి పైనుంచి కింద వరకు మొత్తం ఆ పౌడరు, ఉసిరికాయ ముక్కలు, ఆయిల్ అన్నీ ఈవెన్‌గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి.
ఎట్టి పరిస్థితుల్లో తడి తగలకుండా చూసుకోండి. తడి తగిలిందంటే మాత్రం పచ్చడి ఖచ్చితంగా పాడవుతుంది. చూసారా? కంప్లీట్‌గా కలిసిపోయాయి కదా! ఈ నేను చెప్పిన ఈ అరకిలో ఉసిరికాయ ముక్కలకి ఖచ్చితంగా 250 ఎంఎల్ ఆయిల్ అయితే పడుతుంది. తర్వాత నేను 3-4 నిమ్మకాయల రసం పిండాను కదా! కొంచెం యాడ్ చేశాను. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఇంకా కొంచెం యాడ్ చేస్తాను. నేను మనం జనరల్‌గా ఆవకాయ పెట్టేటప్పుడు పచ్చి ముక్కలతో పచ్చడి పెడతాం గదా! అలా ఒకసారి ఉసిరికాయలతో ట్రై చేద్దామని నేను ఇలా పచ్చడి చేశాను. చాలా బావుంటుంది. ఇది నేను థర్డ్ టైమో, ఫోర్త్ టైమో పెట్టడం. ఇప్పుడొక చిన్న టిప్ చెప్తానండి. నార్మల్‌గా ఉసిరికాయలు ఇప్పుడంటే ఏ సీజన్‌లో అంటే ఆ సీజన్‌లో దొరుకుతున్నాయి కానీ, మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే పౌర్ణమి తర్వాత వచ్చే పచ్చడి ముక్కలకి టేస్ట్ బావుంటుంది అని. పౌర్ణమి తర్వాత వచ్చే ఉసిరికాయ ముక్కలతోనే పచ్చడి పెట్టాలి అని చెప్పి, ఇలా దీన్ని మనం 3 డేస్ వరకు ఇలా ఊరనివ్వాలి. ఫస్ట్ డే అయిపోయిన తర్వాత చూసారా? ఆయిల్ మొత్తం ఫ్లోట్ అయింది. ఇలా ఫ్లోట్ అవుతుంది. మనం ఆయిల్ తక్కువైపోయిందేమో అని కంగారు పడాల్సిన పని లేదండి. ఫస్ట్ డే కలిపిన వెంటనే నెక్స్ట్ డేకి మనకిలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ముక్కలన్నీ చక్కగా మునిగిపోయాయి చూసారా? ఇంత మాత్రం ఆయిల్ ఉంటే సరిపోతదండి పచ్చడిలోకి. మరీ ఎక్కువగా ఉండకూడదు. మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని, నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఇలానే కవర్ చేసి పెట్టాలి. ఈ పచ్చడి పెట్టుకునేటప్పుడు ఎప్పుడూ స్టీల్ గిన్నెలు, తెల్ల గిన్నెలు వాడకండి. గిన్నెలన్నీ పాడైపోతాయి. ఖచ్చితంగా ఎప్పుడు గాజువి కానీ, పింగాణివి కానీ, ఇవి 2 లేకపోతే ప్లాస్టిక్ బౌల్స్ అయినా సరే యూజ్ చేయండి కానీ, వేరేది యూజ్ చేయొద్దు. చూసారా? సెకండ్ డేకి కూడా ఆయిల్ ఇలా ఫ్లోట్ అయిపోయింది చక్కగా. ఇలా 3 డేస్ చేసిన తర్వాత మనకి పచ్చడి సర్వ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. చూసారా? ఇలా ఇది నాది థర్డ్ డే. ముక్కలన్నీ బాగా ఊరిపోయాయి కదా! అలానే మసాలాలన్నీ కూడా ముక్కలు బాగా పీల్చుకొని ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి రుచి చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోయినా, లేదంటే నిమ్మరసం సరిపోకపోయినా ఖచ్చితంగా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని గాజు సీసాలో స్టోర్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టు. నాకైతే అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయండి. అందుకని నేను డైరెక్ట్‌గా గాజు సీసాలో పెట్టేసి స్టోర్ చేసుకోవడానికి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా గాజు సీసానే పెట్టుకోండి. ప్లాస్టిక్ దానిలో పెడితే ఏంటి అంటే ఎప్పుడు పచ్చళ్ళు గాజు దాంట్లో పెట్టడానికో, లేకపోతే పింగాణీ వాటిలో పెట్టడానికో ఇంపార్టెన్స్ ఉంటుంది కదా! ప్లాస్టిక్ అంత మంచిది కాదు హెల్త్‌కి అందుకని. చూసారా? పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకున్నామంటే, ఈ పచ్చడి బయట పెడితే 3 మంత్స్ వరకు, లేదా ఫ్రిడ్జ్‌లో పెడితే 1 ఇయర్ వరకు హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియో రెసిపీ ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.